అందరికీ నమస్కారం. 99 టీవీ అంటే చిత్రసీమ. ఈ చిత్రసీమలో సూపర్ హిట్ సాంగ్స్కి మనం చేస్తున్నాం. ఇప్పుడు ఆ కార్యక్రమంలో మనం ఉన్నాం అన్నమాట. అయితే ఈ శీర్షికలో నేడు మనకు లభించినటువంటి ఒక గొప్ప సినిమా, అలాగే గొప్ప సాంగు. ఆ సాంగు సినిమా ఏమిటి అనేది మనం ముందు చెప్పుకుందాం. ఇందులో అంశాలు ఏమిటంటే, ఒక పాట ముందుగా సినిమా పేరు ఉంటుంది, తర్వాత సాంగు, తర్వాత రాసిన వాళ్ళు, తర్వాత సంగీత దర్శకుడు. ఆ సంగీత దర్శకుడు దానికి ఏ రకమైనటువంటి ట్యూన్ ఇచ్చాడు అనేది మనం ఇందులో వివరిస్తాం అన్నమాట. ఇంకంతకు మించి ఎక్కువగా ఇందులో ఏమీ చెప్పం. పాట, దాని యొక్క రాగం, రచయిత, అలాగే సంగీత దర్శకుడు. అయితే ఈ సినిమాకి ఒక గొప్ప చరిత్ర ఉందన్నమాట. ఆత్రేయ గారు అంటే రచయిత తెలియని వారు ఎవరూ లేరు. మనసుకు వెంటరాయండి. మనసు పాటలన్నీ చాలా అద్భుతంగా రాస్తారు ఆత్రేయ గారు. ఆయన సొంత సినిమా ఇది. అది అసలు గొప్ప. ఆయన సొంత సినిమా, సొంతంగా ఆయనే దర్శకత్వం వహించారు ఆత్రేయ గారు. మనసు కవి 1961లో ఈ సినిమా వచ్చిందనమాట. అయితే ఈ పాట ఎవరు రాశారంటే ఆత్రేయ గారు పెద్ద గొప్ప రచయిత. అయితే ఈ పాటను దాశరథి గారి చేత రాయించారు. దాశరథి గారి యొక్క గొప్పతనం విని, ఆయన పదలాలిత్యం, ఆయన సాహిత్యంలో ఉండేటటువంటి అద్భుతమైనటువంటి నైపుణ్యాన్ని చూసి దాశరథి గారికి ఈ పాటని రాయమని పురమాయించారు ఆత్రేయ గారు అనమాట. అయితే ఇక్కడ ఒక విషయం ఉంది. ఆయన అసలు సాధారణంగా రచయితలు అనేటప్పటికీ కొంచెం టెన్షన్ ఉంటుంది కదా. బాగా పెద్ద రచయిత ఆయన ఆత్రేయ గారు. తర్వాత దాశరథి గారు కూడా పెద్ద రచయితే అయినప్పటికీ ఆయన సినిమాలు రాయడానికి ఈయన పెద్ద బాధ్యత ఆయనకి పెట్టారు. ఆయన తన మీద పెట్టినటువంటి నమ్మకాన్ని వమ్ము చేయకుండా చాలా అద్భుతంగా ఈ పాట రాశారనమాట. ఇప్పుడు ఈ పాట ఆ పెండియాల నాగేశ్వరరావు గారు ఇచ్చినటువంటి ఒక ట్యూన్కి మహోన్నతమైన భావాల్ని, అలాగే పదాల్ని పొదిగి ఒక మధురమైన గీతాన్ని వ్రాశారనమాట దాశరథి గారు. అయితే ఈ పాట ఎలాంటి పాట అంటే, హీరోయిన్ బ్యాక్డ్రాప్లో ఒక స్వాప్నిక జగత్తు, అంటే కళలో ఈ పాట వస్తుందన్నమాట. అంత అద్భుతంగా ఈ పాట రాశారు. అయితే ఈ సినిమా గురించి చాలా కాలం ఆయన స్క్రిప్ట్ వర్క్ అది చేయించిన తర్వాత అప్పుడు ఇందులో దిగారు. అంటే అదే కొత్తగా ఆయన దర్శకత్వం వహించడం ఆత్రేయ గారు. అప్పుడు ఈ పాట బయటకు వచ్చింది. సినిమా రిలీజ్ అయింది, పాట బయటకు వచ్చింది. ఈ పాటకు ఆత్రేయ గారు పులకించిపోయారట. ఆయన పులకించిపోవడం, ఆబాల గోపాలాన్ని కూడా ఈ పాట ఎంతో పరవశింపజేసిందనమాట. ఈ పాట అంత గొప్ప పాట. చెప్తున్నాను ఈ పాట గురించి కూడా నేను చెప్తున్నాను. అయితే ఈ పాట ఏంటంటే, నా కంటి పాపలో నిలిచిపోరా, నీ వెంట లోకాల వెలుగునీరా అనే పాట. అది సపోజ్ అది లైన్ చెప్పాను నేను, పాటలో పూర్తిగా వినిపిస్తాను. ఈ పాటని పెండియాల వారు అభేరీ రాగంలో చాలా అద్భుతంగా చేశారనమాట. ఈ పాటని అభేరీ రాగం అంటే చాలా ఇష్టం పెండియాల గారికి. ఆ పాట నేను వినిపిస్తాను. కొంచెం ఆ పాట మీరు చూడండి. పాట ఏమిటంటే, దీనికి ట్యూన్ ఇచ్చారు. మరి పెండియాల గారే ఇచ్చారు ట్యూను. పెండియాల గారు ఇస్తే ఆ ట్యూన్ ఎలా ఇచ్చారంటే, నా నన్న నన్నని నన్నే అని ఇచ్చారు దానికి ట్యూను. దానికి ఆత్రేయ గారు ఎంత అద్భుతంగా ఇచ్చారు. అసలు ఆ ట్యూన్ ఇచ్చిన తర్వాత ఆత్రేయ గారు అనుకున్నారట,
దాశరథి గారు ఎలా రాస్తారు ఈ పాటని అని ఆలోచించారట. అప్పుడు దాశరథి గారు పాట రాశారండి. నిజంగా ఆ పాట ఎంత లాలిత్యంగా రాశారో మీకు నేను వినిపిస్తాను. ఈ పాట నేను సంగీత దర్శకుడిని కాదు, అలాగే గాయకుడిని కూడా అంతా కాదు. నేను వినిపిస్తాను పాటని. ఎక్కడైనా గమకాలు కానీ లేకపోతే ఎక్కడైనా మీకు శృతి లయలు ఎక్కడైనా, ఇది 2.5 శృతులనే ఉంది పాట. అంచేత శృతి లయ ఎక్కడైనా తప్పినా సరే మీరు నన్ను మరో రకంగా అనుకోవద్దు. ఆ పాటని మీకు వినిపిస్తున్నాను. నా కంటి పాపలో నిలిచిపోరా, నీ వెంట లోకాల గెలువనీరా. ఇది సాకిగా ఇచ్చారు. అప్పుడు చరణంతో ఇది కూడా స్టార్ట్ అవుతుందన్నమాట. నా కంటి పాపలో నిలిచిపోరా, నీ వెంట లోకాల గెలువనీరా. నా కంటి పాపలో నిలిచిపోరా, నీ వెంట లోకాల గెలువనీరా. ఆ ఆ ఆ ఆ ఈనాటి పున్నమి ఏనాటి పుణ్యమో, ఈనాటి పున్నమి ఏనాటి పుణ్యమో, జాబిలి వెలిగేను మన కోసమే, జాబిలి వెలిగేను మన కోసమే. ఈనాటి పున్నమి ఏనాటి పుణ్యమో, జాబిలి వెలిగేను మన కోసమే. ఉయ్యాలలో వలపుటుయ్యాలలో, ఉయ్యాలలో వలపుటుయ్యాలలో, అందుకొందాము అందని ఆకాశమే, అందుకొందాము అందని ఆకాశమే. నా కంటి పాపలో నిలిచిపోరా, నీ వెంట లోకాల గెలువనీరా. ఆ ఆ ఆ ఆ చందమామలో ఆనంద సీమలో, ఆ చందమామలో ఆనంద సీమలో, వెన్నెల స్నానాలు చేయుదమా. ఆ చందమామలో ఆనంద సీమలో, వెన్నెల స్నానాలు చేయుదమా. మేఘాలలో వలపు రాగాలలో, మేఘాలలో వలపు రాగాలలో, దూర దూరాల స్వర్గాలు చేరుదమా, దూర దూరాల స్వర్గాలు చేరుదమా. నా కంటి పాపలో నిలిచిపోరా, నీ వెంట లోకాల గెలువనీరా. ఇది పాట. అంటే పాట వచనంగా వినిపించేస్తే బాగుంటుందని నేను మీకు పాటలాగా కొంచెం పాట రూట్లాగే నేను పాడుకొచ్చాను. వచ్చిన గేమ్లా కాకుండా మామూలు పాటలాగానే పాడాను. అయితే ఇందులో శృతి లయ అవి కొంత తప్పొచ్చు, అది అన్యతా భావించవద్దు. ఈ పాటకు రాగం ఈ పెండియాల నాగేశ్వరరావు గారికి చాలా అద్భుతమైనటువంటి రాగం ఇది. ఆయనకి చాలా ఇష్టం ఈ రాగం. అభేరీ రాగంలో ఈ పాటను ట్యూన్ చేశారనమాట. అసలు ఇందులో అందరూ కూడా అలాగే చేశారు. పెండియాల గారు సినిమా ఎవరిది? సినిమా ఆత్రేయ గారిది. మనసు కవి. మనసు కవి అంటే ఆయనకి నచ్చే విధంగా ప్రతిదీ ట్యూన్ చేయాలి. ఎన్నో ట్యూన్స్ చేశారట పెండియాల నాగేశ్వరరావు గారు. నాగేశ్వరరావు చేస్తే ఆత్రేయ గారు చూశారు.
మాట్లాడలేదు, విన్నారు, సమాధానం చెప్పలేదు, విన్నారు, ఇలా తల ఊపారు అంతే. ఈ అభేరీ రాగం వినిపించారట పెండ్యాల గారు. అభేరీ రాగం అంటే చాలా అద్భుతమైన రాగం అనమాట. ఈ రాగం ఎప్పుడైతే వినిపించారో ఓకే అన్నారట. ఆ విధంగా ఈ పాట ఈ రోజున మనం ఈ పాట గురించి విశ్లేషించుకున్నాం. రేపు ఒక మంచి పాటతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. 99 టీవీలో చిత్రసీమలో సూపర్ హిట్ సాంగ్స్ అనేటటువంటి ఈ కార్యక్రమాన్ని అందరూ చూడండి. చూసి మీ అభిప్రాయాలు ఉంటే కామెంట్ తెలియండి, కామెంట్లో చెప్పండి. మరి సెలవు, అందరికీ నమస్కారం.